క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్తుంది. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరు నడిపించిన నాయన. అయా, వాక్యం బోధించుండగా వినవారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు తగ్గించుకొనుట, హెచ్చించుకొనుట. తగ్గించుకుంటే ఏం జరుగుతుంది, హెచ్చించుకుంటే ఏం జరుగుతుంది? తగ్గింపు, హెచ్చింపు, మనిషిలోని ఈ 2 విషయాలు ఉంటాయి. ఒకటి హెచ్చింపు ఉండిద్ది, తగ్గింపు ఉండిద్ది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయం మీద ఏమని చెప్తున్నారంటే, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే, మేము ఎవరంట? నీతిమంతులం, మేమే నీతిమంతులం. ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరు నీతిమంతులు కాదు అని ఆ ఇతరులను ఏం చేస్తున్నారంటే వీరు తృణీకరిస్తున్నారు. మేమెవరో నీతిమంతులు, మీరు నీతిమంతులు కాదు అని వారిని ఏం చేస్తున్నారంటే తక్కువగా చూడటం, తృణీకరించటం, ఇలా చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా తగ్గించకూడదు, మనం ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు, ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. మనం ఎలా ఉన్నాం అన్నది, మనం ఏంటి అన్నది మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలి. కానీ నేను గొప్ప, నాకు అన్నీ ఉన్నాయి, నేను నీతిమంతుణ్ణి, నేను మరి బాగా ప్రార్థన చేస్తాను, లేకపోతే బాగా వాక్యం చెబుతాను, నేను బాగా ఇది చేస్తాను, అది ఇదని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. అందుకని అక్కడ ఉన్న వ్యక్తుల గురించి వారినే నమ్ముకొని
వారే నీతిమంతులు అనుకొని ఇతరులు ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. ఆ తృణీకరిస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అని అంటే, ఇక్కడ చెబుతున్న ఉపమానం చూడండి. ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఎవరంట వీళ్ళు? ఒకడు పరిసేయుడు, ఒకరు సుంకరి. పరిసేయుడు ఏం చేస్తున్నారంటే, నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన అయినను ఈ సుంకర వలన ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఈ పరిసేయుడు ఏం చేస్తాడండి? హెచ్చించుకుంటాడు. తాను ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడో హెచ్చించుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే వారములకు 2 మారులు ఉపవాసం ఉంటుందంట. ఎవరు? పరిసేయుడు. అంటే వీళ్ళు ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారు అంటే దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చి పరిసేయుడేమో నిలవబడి, ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే నిలవబడి, వారు పరిసేయుడేమో తాను కలిగి ఉన్న దాన్ని బట్టి హెచ్చించుకుంటాడు. ఎలా హెచ్చించుకుంటాడు? ఆయన చేసింది ప్రతి ఒక్కటి కూడా హెచ్చించుకుంటాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తాడు? చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నారని తనలో తాను ప్రార్థించుచుండెను. ఒకటి ఉపవాసం ఉంటుందంట. తర్వాత సంపదలో ఏం చేస్తాడో 10వ భాగం దేవునికి ఇస్తాడు. నేను ఇలా ఇస్తున్నాను అని తాను మనసులో ప్రార్థన చేసుకుంటాడు. అలా హెచ్చించుకున్న సందర్భంలో ఏం జరిగిందంటే, అయితే అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడుగా. 2 వ్యక్తులు మందిరానికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో ఎవరు? ఒక వ్యక్తి పరిసేయుడు, ఇంకొక వ్యక్తి ఎవరు? సుంకరి. పరిసేయుడు తను తాను ఏం చేసుకుంటాడు? హెచ్చించుకుంటాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను 10వ భాగాలు ఇస్తా, నా సంపద అంతటిలో 10వ భాగం ఇస్తా అని ఆయన ఏం చేస్తున్నాడంటే తనలో తాను ప్రార్థన చేసుకుంటాడు. తర్వాత ఆయన ఇంకా ఏం చేస్తున్నాడంటే, తర్వాత సుంకరి, ఇప్పుడు పరిసేయుడి గురించి చూసాక సుంకరి ఏం చేస్తున్నాడంటే, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంటే పరిసేయుడిలో ఏమొచ్చింది? హెచ్చింపు. ఇప్పుడు సుంకరిలో ఏమొచ్చింది? తగ్గింపు. అంటే నేను ఆయన ఏమని చెప్తాడు? దూరంగా నిలబడి, సుంకరిని దూరంగా నిలబడి, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని కేకలు వేస్తాడు. సుంకరి ఏం చేస్తాడు? అక్కడ పరిసేయుడు ఏం చేస్తాడు? నిలవబడి, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, తర్వాత ఒక సందర్భంలో ఈ సుంకరి వలెనైనను నేను లేను, ఇవన్నీ కూడా సుంకరి ఏం చేస్తాడంటే హెచ్చించుకో. పరిసేయుడు హెచ్చించుకోండు, సుంకరి ఏం చేసిండు? సుంకరి తన్ను తాను తగ్గించుకో. ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు గురించి చెబుతున్నారు. ఏమనంటే 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. చూశారండి, తగ్గింపులో ఉన్న జీవితం. ఇప్పుడు పరిసేయుడు ఏం చేసిండు? హెచ్చించుకోండి. సుంకరి ఏం చేసిండు? తగ్గించుకోండి. ఇప్పుడు ఎవరు నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళారు? వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళారు అని అంటే, సుంకరి తగ్గించుకున్నందుకు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళారు. అదే విషయం కింద ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తు వారు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్తారు. మనం ఏ విషయాల్లో అయితే మనం ఎన్ని విషయాల్లో తగ్గించుకుంటామో ఏమవుతామండి? హెచ్చించుకుంటాం. మనం హెచ్చింపబడతాం. ఎప్పుడైతే మనము హెచ్చించుకుంటామో తగ్గించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు
మనకు మాదిరి. ఆయన ఈ లోకంలోని ఆయన ఏ విధంగా ఉన్నారనంటే తన్ను తాను ఇక్కడ ఆయన ఏం చేశారు? తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపం కలిగి, దేవుని లక్షణాలు కలిగి, దేవునితో సమానం అనుకునే భావం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. అంతగా తగ్గించుకున్న ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి దేవుడు ఎంతగా హెచ్చించారు అని అంటే ఆయన నామం అన్ని నామముల కన్నా పై నామముగా హెచ్చించారు. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కరి నోట కూడా ఏమవ్వాలంట? ఉచ్చరింపాలి. తర్వాత ఆయన ఇంకా ఏమని చెప్తారంటే ఆయన ప్రతి ఒక్క మోకాలు కూడా ఎవరి ఎదుట సాగిరపడాలంట? క్రీస్తు ఎదుట సాగిరపడాలి. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఆ విషయం ఒకసారి మనం చూస్తే అక్కడ ఏమని చెప్తున్నారంటే ఫిలిప్పీయులకు చూడండి, ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చూసారండి, తన్ను తానే ఎంతగా తగ్గించుకున్నారో యేసుక్రీస్తు ప్రభువారు చూడండి. అలా తగ్గించుకోవడం వలన జరిగిన విషయం ఏంటంటే 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకున్నారంటే తన్ను తానే తగ్గించుకున్నారు. అలా తగ్గించుకోవడం వలన జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు 9-10 వచనం కలిసి ఉంటాయి. అందుచేతలో పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా హెచ్చించడానికి కారణం ఏంటండి? ఎందుకంటే కారణం తగ్గింపు. ఆయన కలిగి ఉన్న తగ్గింపు, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న తగ్గింపు. ఆయన అంతగా తగ్గించుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు ఇవ్వబడి ఉంది. తగ్గింపులోనే ఉందండి జీవితం. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం ఏమైతే హెచ్చింపబడతాం. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో అప్పుడే తగ్గించబడతాం. ఇప్పుడు ఎంతమంది గురించి చూసామండి? ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మేమే నీతిమంతులు అని అనేకులను తృణీకరిస్తున్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఉపమానం చెప్పారు. ఏ ఉపమానం? పరిసయ్యుడు సుంకరి ఉపమానం. ఇప్పుడు సుంకరి ఏం చేసిండు? తగ్గించుకుండు. పరిసయ్యుడు ఏం చేసిండు? హెచ్చించుకుండు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళారు ఇంటికి? ఇద్దరు. సుంకరి వెళ్ళిండు, పరిసయ్యుడు హెచ్చించుకున్న కాబట్టి ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డాడు. తర్వాత మనందరికీ మాదిరి, మనందరి హీరో, మనందరికీ మార్గాన్ని చూపించిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతగా తగ్గించుకున్నారండి? అందరికన్నా ఆయన ఈ లోకంలో తగ్గించుకొని ఉన్నారు కాబట్టి, తగ్గింపు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఎంతగా హెచ్చించారండి యేసుక్రీస్తు ప్రభువారిని. అన్ని నామముల కన్నా పై నామముగా ఆయన హెచ్చించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారని ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎదుట సాగ్యత పడాలి. ఎవరి ఎదుట? తండ్రైన దేవుని ఎదుట. ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను.
యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అంతగా తగ్గించుకున్నారంటే అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు తగ్గించుకోవడం వలన వాళ్ళని ఏమని పిలిచారు? సుంకరిని ఏమని పిలిచిండు? నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళినాడు. అంటే ఇప్పుడు భూమి మీద ఎంతగా తగ్గించుకొని ఉంటే అంత మనకు గౌరవం అనేది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు అంతగా తగ్గించుకున్నారు. ఆయనను దేవుడు అన్ని నామముల కన్నా పై నామముగా హెచ్చించారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తగ్గింపు అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను ఏం చేస్తారో హెచ్చిస్తారో. ప్రతి ఒక్కరి కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.